శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో భగవతే సాయినాథాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాదనమస్కారాలు చేసుకుంటూ 18వ లేఖ. చిరుతలు పాములు. తేదీ 1/1/46. శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే విని రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందంట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకుని డప్పులు వేసేటంతలో అది నీళ్లు త్రాగి మరొకసారి గోండ్రుమని అరిచి వెళ్ళిపోయిందంట. భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి, మీరెందుకు ఇలా శ్రమ పడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియచేసింది. నీళ్లు త్రాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిన తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకు ఈ భయం? ఈ కొండవారి నివాసం, వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏ న్యాయం? ఊరుకోండి, ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధ పురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఏ విధమగు అలజడి కలగనీయరాదు సుమా అని మందలించారట. అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు త్రాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండు శబ్దం విని భగవాన్ అదుగో వస్తున్నానని చెబుతున్నది, ఇదిగో పోతున్నా అంటున్నది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది. ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిల గురించి, ఒక పాము ఒంటి మీద పాకిందని, కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే, ఈ మధ్య ఒక భక్తుడు దీని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగారు. శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నాను. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకి పాకబోయింది. నేనే కాలు యువతలకి తీసుకున్నాను, అంతే. దానంతటది వస్తూ ఉండేది, పోతూ ఉండేది అన్నారు భగవాన్. ఈ మధ్య సన్నిధిలో నేనిది చదివినప్పుడు భగవాన్ని చూచి, సిద్ధపురుషులు ఏవో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను. అవును అన్నారు భగవాన్. అరుణగిరి యోగి ముంగిసగా వచ్చారన్నమాట అన్నారొకరు. అది నిజమే అన్నారు భగవాన్. సక్తుప్రస్తుని కథలోనూ అంతే కదా అన్నాను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో భగవతే సాయినాథాయ. సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.